పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పలాసలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తొలుత టీడీపీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈరోజు నా తోటి మహిళలతో కలిసి నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. 5 సంవత్సరాల అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని, మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే 13న పలాసలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రజలకి, అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాని కాపాడుకుందాం, పలాసాని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి, సైకిల్ గుర్తుకి, గౌతు శిరీషకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నానండి. సేవ్ పలాస, సేవ్ పలాస. ప్రతి చేతికి పని, ప్రతి చేనికి నీరు. పలాస అంటే మళ్ళీ పరిశుభ్రంగా, ప్రశాంతంగా, ఒకవైపు జీడి వ్యాపారస్తులు, ఒకవైపు రైతులు, ఒకవైపు అన్ని వర్గాల వారు కూడా ఎటువంటి రెడ్ జోన్లో లేకుండా ఫ్రీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పలాసలో బ్రతకడానికి, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఇక్కడ జరిగిన ఇబ్బందులు రేపు ఉదయం నామమాత్రం కూడా ఇక్కడ లేకుండా మళ్ళీ పలాస శ్రీకాకుళం జిల్లాకి వ్యాపార కేంద్రంగా వెలగడానికి, ఇక్కడున్న అన్ని రకాల వర్గాలకి, రైతులకి, వ్యాపారస్తులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు తీసుకుని వచ్చి పలాసాని శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ మంచి పేరుతో నిలబెడతానని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను.